24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఈరోజు చనిపోయిన చెల్లె వయసు అన్నయ్య కన్నా. సో అలా జరిగిన ఎవరికి జరగద్దు, అందరికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. నా చెల్లెకి ఇలాంటి పరిస్థితి ఎక్కువ అసలు అనుకోలేము, మొత్తం అనుకోలేము. కానీ ఆయన మొత్తం ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడబిడ్డ కూడా రావద్దు. ఎందుకంటే ఈ ప్లేస్లో మేముంటే ఇలా అవుతున్నాం, మీరు ఉంటే ఎలా ఉంటుందో అని మీరు ఒకసారి ఊహించుకుని మరి దీనికి కఠినంగా శిక్ష తీసుకుని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ ప్రేమించి లవ్వులు అని చెప్పేసి అనవసరంగా రాకుర్రి, ఒక లక్క మాత్రం బరాబర ఉండుర్రి, మంచిగా చూసుకోవాలి కదా. నమ్మించి మోసం చేసి ఇట్లా చంపేసిపోతే మాత్రం ఆఖరికి పట్టించుకోవద్దు ప్లీజ్. మేము 13 అన్నదమ్ములం కూడా ఆయన మాటల్లో మాయలో పడిపోయినాం. అట్లా మమ్మల్ని అన్నదమ్ములని మాయ ఎట్లా చేసిండో మా చెల్లెని కూడా అలాగే మాయం చేసినట్టు చేసేసిండు. మొత్తం లేకుండా చేసిండు మాకు. ఈ పీసీ వాళ్ళు ఏంటంటే కొంచెం దయచేసి డిఎస్పీ వాళ్ళు ఎస్పీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్కి ఆల్రెడీ వచ్చేసినట్ట, మరి దొరికిన మాకు కూడా చెప్తలేరు. ఒక హ్యాండ్ ఓవర్కి అర్థం మాత్రం జర మాకు చూసుకుంటారా, లేకపోతే మాకు అర్థం చెప్తారా బంగారం లెక్క అప్పచెప్తే మాత్రం మేము మాత్రం దారుణంగా వేసుకోండి. మేము పువ్వులు పెట్ట ఎట్లా చెప్పాలా, మంచిగా తాళి కడతాం, మేము తాళి కట్టి మంచిగా ముద్దు పెడతాం. కానీ ఇది ఒక చెల్లె, బంగారు చెల్లె, అది తెలుసా? బంగారు చెల్లె కాదు. ఒక విషయం చెప్తున్నాను, ఈ ప్లేస్ లో సార్లు ఎవరైనా సరే వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు, మేము కూడా అదే చెప్తా అనుకుంటున్నాం. మీరు కఠిన చర్య తీసుకోకపోతే మాత్రం మేము రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటే బరాబర్ తీసుకుంటే. మా కాలనీ వాళ్ళు, మేము మేడపూడి జంగ కులం చెందిన వాళ్ళం, మా కాలనీ మొత్తం వచ్చి ధర్నా చేస్తుంది. అవసరంగా మాత్రం ఆగమవుతారు. ఫస్ట్ చెప్తున్నా, మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా, మీరు దాన్ని పట్టించుకుంటారా అంతే. ఇలా నా చెల్లెకు జరిగిన అన్యాయం జరగద్దు, జరగకూడదు. నా చెల్లెకు 13 మంది అన్నదమ్ములు. మేము దాన్ని ఎంతో గారాబంగా చూసుకున్నాం, చాలా గారాబంగా చూసుకున్నాం. మాకు చెల్లె కాదు, తమ్ముళ్ళు లెక్క మేము అంతా మంచి చూసుకున్నాం. అలాంటిది ఇలా జరిగిందంటే అసలు మేమే దీన్ని తీర్చలేకపోతున్నాం. మాకు ఇప్పటికీ మా బాధనే ఉంటుంది, మాకు ఎప్పుడు బాధనే ఉంటుంది. ఎందుకంటే మాకు ఏ రోజు మాకు మనసులో పట్టది, మేము పిచ్చోళ్ళం అవుతాం. మాకు ఎట్లా అంటే మేము జ్ఞాపకం మేము మిగిలిపోతాం. పొద్దున వచ్చింది డెడ్ బాడీ, ఇప్పటికీ అక్కడికి మనకు పోస్ట్మార్టం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎంత బాధపడుతుందో తెలుసు. ఆ అన్నామకి ఎప్పటికీ మేము బాగానే ఉంటుంది. కానీ మీరు మాత్రం మీ డబ్బులతో ఇక్కడ మీరు మోసాలు చేయకూడదు. మీకు ఏం చెప్పలేదు, దండం పెడతాం సార్, న్యాయం జరిపించండి. మంచిగా సాగుతున్నారు, తీసుకొచ్చి ఇక్కడ పడేసిండ్రు. ఒక అనాథ లెక్క వాళ్ళని ఎంతో మంచిగా న్యాయం చేయండి, అదే చాలు మాకు.